క్రీస్తు ఆత్మను మనతో ఎప్పుడు దేవుడు వచ్చి మనలో వచ్చి మనకు ఆశ్రయంగా ఉండి మనకు బోధించి మనం నడిపిస్తూ విమోచిస్తూ ఆయన కటాక్షించేవాడు. అందుకని రక్షకుడు, విడిపించే రక్షకుడు, మనకున్న బాధ నుంచి. అందుకే దీని వల్ల చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు ఈ పరిస్థితులు వారి పరిస్థితులు ఎంత బలవంతులు కూడా వారి పరిస్థితులు కుంగిపోయే పరిస్థితి సంభవిస్తున్నాయి. దేశంలోకి నానా విధమైన వ్యాధులు పరిస్థితులు సంభవిస్తున్నాయి. మనిషి సంరక్షణ లేకుండా మానవుల యొక్క ప్రయత్నానికి, వారు చేస్తున్న ప్రయత్నానికి, వారి ప్రయత్నంలో మనుషులు విడుదల లేకున్న వారు అనేకులు ఉన్నారు. నేడు దేవుడు మన ఆత్మక సంరక్షకుడు వండి ఈ భయంకర స్థితుల నుంచి తప్పించుటకు, మనిషికి విడుదల కలిగించడం కోసం ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు.